ఏంటిది చేతిలో ఎలుక పిల్లను పెట్టుకొని కొంచెం కూడా భయం లేకుండా పట్టుకొని ఆడుకుంటా ఉంది చూడు ఈ పిల్ల అని అనుకుంటున్నారా? ఇది ఎలుక పిల్ల కాదండోయ్, ఉడత పిల్ల. నాకు చిన్నప్పుడు ఉడతా ఉడతా వచ్చు ఎక్కడికెళ్ళావచ్చు అనే పాట విన్నప్పుడల్లా ఆ ఉడత అందాన్ని చూసి మనకి కూడా ఒక ఉడత ఉంటే చాలా బాగుంటుంది, దాన్ని పెంచుకుందాం అనేసి ఎంతో ఆశగా దేవుడిని కోరుకుంటా ఉండేదాన్ని. నేనేమో గట్టిగా కోరుకున్నట్టున్నాను నా కోరికని. అందుకే దేవుడు 20 ఏళ్ళ తర్వాత నాకు ఒక ఉడత పిల్లని నాకు ఇచ్చాడు. ఈ ఉడత పిల్ల నాకు ఎలా దొరికిందో తెలుసా మీకు? నిన్నటి నుంచి ఏసీ పని చేయడం లేదండి. మా ఆయన ఏసీ మెకానిక్కి కాల్ చేస్తూనే ఉన్నారు. సరే, వాళ్ళు వచ్చే లోపల మనం బయట ఏమన్నా వైర్ ఏమన్నా కట్టేందేమో అనేసి చూద్దామనేసి బయట అవుట్డోర్లో ఉండే ఫ్యాన్ని ఓపెన్ చేసి చూస్తే దీంట్లో వాళ్ళు ఉడత అమ్మ మంచిగా గూడు కట్టేసి దాంట్లో ఈ పిల్లని కూడా పెట్టి చూస్తూ ఉన్నట్టుంది. ఆ ఫ్యాన్ గాలికి చలి ఎక్కువైందేమో తెలియదు కానీ అన్ని వైర్ని టకటక కట్ చేసి పెట్టేసి ఉన్నింది. అందుకే మా ఏసీలో కూలింగ్ రాకుండా ఏసీ పని చేయకుండా ఉన్నింది. సరే, ఇంక దీని అమ్మ రాదేమో అనేసి మనమే దీన్ని చూసుకుందాం భద్రంగా అని మా ఆయన నా చేతిలో తెచ్చి పెట్టంగా దీనికి తెల్లారి నుండి 3 సార్లు పాలు తాగించి మంచిగా చూసుకుంటా ఉన్నాను. కానీ బయట చూస్తుంటే ఒక ఉడత తన బిడ్డ కోసం తిరుగుతున్నట్టు మా ఇంటి చుట్టే తిరుగుతానింది. సరే, ఇంకా వాళ్ళ అమ్మేనేమో ఈ పిల్లని వాళ్ళకి అమ్మకి ఇచ్చేద్దాం, తల్లి బిడ్డల్ని వేరు చేయడం చాలా పాపం కదండి. అలా అనేసి ఈ ఉడత పిల్లని గోడపైన పెట్టి వాళ్ళ అమ్మ వస్తుందేమో ఎదురు చూస్తూ ఉన్నాను. వాళ్ళ అమ్మ రానేలే, నేను ఉండానని భయపడిందేమో బహుశా. సరే అనేసి అక్కడ ఫోన్ కెమెరాని పెట్టేసి నేను నైస్గా పక్కకు వచ్చేసాను. ఆ తర్వాత కొంచెం కొంచెం ధైర్యం తెచ్చుకున్న వాళ్ళమ్మ నెమ్మదిగా వాళ్ళ పిల్ల దగ్గరికి వస్తూ ఉనింది కొంచెం కొంచెం. మీరే చూడండి ఎంత భయపడుతూ భయపడుతూ వచ్చి చూస్తుందో ఆ ఉడత అమ్మ. ఇంతకీ ఉడత అమ్మ వాళ్ళ పిల్లని వచ్చి ఎత్తుకోబోతుందా లేదా, లేకపోతే భయపడుతూనే ఉంటుందా అనేది వీడియోని చూస్తూ ఉండండి, తెలుస్తుంది. చూడండి, తన బిడ్డ పడిపోతుంది కానీ ఆ ఉడత రానేలే. కొంచెం ఉంటే ఆ పాప కింద పడిపోయేది. మళ్ళీ వచ్చింది ఉడత. చూడండి, ఎత్తుకోబోతుందా లేదా? ఎలా ఎత్తుకోబోతుంది? చేతిలో ఎత్తుకోబోతుందా, నోటితో కొరుక్కొని వెళ్ళిపోతుందా? ఒకవేళ చేతిలో పట్టుకుంటే ఎలా పరిగెత్తుంది? ఎందుకు తొందర, చూద్దాం ఉండండి. ఓ